హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ దుఃఖమునకు ప్రతిగా ఓదార్పును నీ కలుగజేయాలని. ఏరువకము. మగ్దలేని మరియ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నా ప్రభు కావాలంటే నేనే నీ ప్రభు, నేనున్నాను. నీ కన్నీళ్లు తుడవగలిగిన వారిని. ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నీ కళ్ళమ్మట నీళ్లు కారకుండా వాటిని తుడిచివేయగలిగిన దేవుడండి యేసు ప్రభు. మీరు ఏడిస్తే ఎప్పుడైనా సరే యేసయ్య దగ్గర ఏడవండి, మనుషుల దగ్గర ఏడవకండి. ఎగతాళి చేస్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఉట్టిదే కావాలంటే వాళ్ళు కూడా, నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు కూడా అవునులే అమ్మా అంటారేమో కానీ, దొంగ ఏడిపి ఏడుస్తారేమో కానీ, లోపల మాత్రం వాళ్ళకి ఏంటన్నమాట, అయ్యిందిలే తెక్క కుదిరిందిలే అని సంతోషిస్తారు. కానీ ఎక్కడ ఏడవాలి మనం? యేసయ్య సన్నిధిలో ఏడవండి. హన్నాకి పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అని ఏడుస్తుంది. భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. కానీ ఎవరు ఆమెను ఓదార్చలేదు. ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించి దుఃఖాక్రాంతులై ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చింది. ఏమండి, మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. బైబిల్లో చెప్పబడింది. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది. దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు. దావీదు అన్నాడు, నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచుకున్నావు, నీ కవిలలో అంటే పుస్తకంలో వాటిని రాసుకున్నావు. కన్నీటి ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడ తట్టు ముఖం చూపి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థించాడు. వెంటనే యెషయా తిరిగి వచ్చాడు, నీ కన్నీరు నాకు కనబడ్డాయి, నీ ప్రార్థన నాకు వినపడింది, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్, చచ్చిపోతావు అన్నోడు. చచ్చిపోతావని చెప్పి వెళ్ళాడు. అప్పుడే చెప్పాడు యెషయా. 10 నిమిషాలు అయింది, అటు దూరం వెళ్ళాడు, మధ్య రాజభవనంలో మధ్యకి వెళ్ళాడట. అంతలోకే దేవుడు చెప్పాడు, వెళ్ళు 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 వెళ్ళి నా హిజ్కియాతో చెప్పు, నేను ఆ ప్రార్థన విన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను. కన్నీటి ప్రార్థన. నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇయ్యి, నాకు 10 ఏళ్ళ ఆయుష్ ఇవ్వని అడగలేదు. ఏమడిగాడు? జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. దేవుడికి ఏది ఇవ్వాలో బాగా తెలుసు. మనమే లిస్ట్ ఇవ్వకండి దేవుడికి ఎప్పుడు. దేవా దేవా నాకు అది కావాలి నాయన, నాకు ఇది కావాలి నాయన, దేవా 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 అని మేము గంటసేపు ప్రార్థన చేశానని చెప్తుంటారు ముండి పట్టుకుంటూ. అది కాదు, దేవుడికి ఏం కావాలో అది బాగా ఆయనకి తెలుసు. అంతేగాని మన ప్రార్థనలో ప్రార్థన చేస్తారని చెప్పి చాలామంది దేవుడికి ప్రసంగాలు చేస్తుంటారు. ఏంటంటే, మన చిన్న పాపకి అప్పుడప్పుడే మాటలు వస్తున్న పాపకి ఆకలేసింది అనుకోండి, ఆ పాప అన్నం అడగాలి అమ్మని. ఏమని అడుగుద్ది? అమ్మా నాకు ఆకలి వేయుచున్నది గనుక ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెము అన్నము వేసి, పప్పు వేసి, నెయ్యి వేసి, బాగుగా పిసికి చిన్న చిన్న ముద్దలు చేసి నాకు తినిపించవా మమ్మీ అని చేస్తుందా అని అడుగుద్దా? ఏమంటుందా పిల్ల? అమ్మా బువ్వా, అమ్మా బువ్వా. ఏ గిన్నె తీసుకోవాలో, ఎంత నెయ్యి వేయాలో, ఎలా కలపాలో, ఎలా తినిపించాలో అమ్మకి బాగా తెలుసు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు పెద్ద కారు కావాలి నాయన, మన అడ్వర్టైజ్మెంట్ వచ్చిందే ఆ కారు ప్రభా, ఈనాడు పేపర్లో పడింది నాయన, అదే నాయన, తేజ టీవీలో వచ్చింది చూడు ప్రభా, జెమినీ మూవీస్లో నాయన, నీకు తెలీదా జెమినీ మూవీస్లో వచ్చింది, అదే కావాలయ్యా నాకు. ఇట్టడక్కండి. నీకేది కావాలో దేవుడికి బాగా తెలుసు. పక్కింటోళ్ళకి వచ్చింది నీకు అక్కర్లా. నీకు నీది ఇస్తాడు, వాళ్ళకి వాళ్ళది ఇస్తాడు. నీకేది మంచిదో అది ఆయన ఇస్తాడు. పెద్ద బిడ్డకి ఏ భోజనం పెట్టాలో, పసిబిడ్డకి ఏ భోజనం పెట్టాలో
తల్లికి బాగా తెలుసు, పరమ తండ్రికి అంతకంటే బాగా తెలుసు. దేవునికి మొరపెట్టండి. నీ దుఃఖం, నీ బాధ, నీ అవసరత మనుషుల దగ్గర చెప్పుకోవద్దు. దేవునితో చెబితే అద్భుతాలు మనం జీవితాల్లో చూస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఇదిగో మా ఇంట్లో ఒక తాగుబోతున్నాడు, నా యజమాని తాగుతున్నాడు, నా కుమారుడు తాగుతున్నాడని ఏ తల్లి చెయ్యెత్తి నీకు చూపించిందో అట్టి తాగుబోతుల్ని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. వారు ఇంటి దగ్గర ఉన్నా, వారు వేరే స్థలంలో ఉన్నా, మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో క్రియ జరిగించనిమ్ము నాయన. వారు ప్రేమించిన దురభ్యాసాన్ని అసహించుకోవడానికి సహాయం చేయము. తాగుబోతుల్ని మార్చు నాయన. వ్యభిచార కోపములో ఉన్న వారిని, శరీరేచ్ఛలకు చోటిచ్చి మనస్సును పాడు చేసుకుంటున్న యవ్వనస్తుల్ని, సినిమాలకు బానిసలై, ఫోనోగ్రఫీకి బానిసలై ఆలోచనలన్నీ పాడు చేసుకుని విద్యాభ్యాసంలో ముందుకు సాగలేకపోతున్న మా యవ్వనస్తులందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కన్నులు తిప్పివేయ్యా. పాపాన్ని అసహించుకుని నూతన హృదయాన్ని దయచేయము తండ్రి. మా పసి బిడ్డలను దీవించు నాయన, మా చిన్న పిల్లలను దీవించు నాయన. చిన్నప్పటి నుంచి వారిని దైవ భయములో పెంచగలిగిన ఓర్పును, విశ్వాసమును తల్లిదండ్రులకు దయచేయము తండ్రి. ప్రతి ఒక్కరు దీవించబడి వెళ్ళడానికి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే